ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయుల పైన అక్కడి ఆస్ట్రేలియన్లు తిరుగుబాటు చేస్తున్నారు. భారతీయులను వెనక్కి పొమ్మంటూ నినాదాలు చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు వాళ్ళకి అగెనిస్ట్‌గా. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలెందుకు ఆస్ట్రేలియాలో భారతీయుల పైన ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఎందుకు వాళ్ళని వెనక్కి పొమ్మని చెప్పేసి నినాదాలు వినిపిస్తున్నాయి? వాళ్ళకి అగెనిస్ట్‌గా ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళు ర్యాలీలు నిర్వహిస్తున్నారు? అసలేం జరుగుతుంది ఆస్ట్రేలియాలో అని ఒకసారి చూసుకుంటే, అయితే ఆస్ట్రేలియాలో లాస్ట్ మంత్ 31 ఆగస్ట్ 31న కొన్ని ర్యాలీలైతే నిర్వహించారు. అక్కడ సిడ్నీలో, మెల్బోర్న్‌లో, బ్రిస్బన్‌లో, కాన్బెర్రాలో, అలాగే అడిలైడ్, పెర్త్ వంటి ఆస్ట్రేలియా ఉన్న ప్రధాన నగరాల్లో చాలా మట్టుకు మొత్తం భారతీయుల పైన వాళ్ళకి అగెనిస్ట్‌గా కొన్ని ర్యాలీలు నిర్వహించారు. దీన్ని మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనే పేరు కూడా పెట్టారు. ఇది యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలుగా జరిగాయి. అంటే భారత్‌లోకి ఇమిగ్రేట్ అవుతున్న భారతీయుల పైన వీళ్ళు ఆహ్, ఈ వాళ్ళకి అగెనిస్ట్‌గా అయితే ర్యాలీలు చేస్తున్నారు. వాళ్ళని వెనక్కి పోవాలి అని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ ర్యాలీలు చేయడం జరిగింది. అయితే చాలా మంది పైన దాడులు కూడా జరిగాయి అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. అసలెందుకు ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఈ నినాదంతో వాళ్ళు ఆ పేరుతో ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు? ఎందుకు యాంటీ ఇమిగ్రేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చూస్తే ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పేసి అక్కడి వాళ్ళు భావిస్తున్నారు. అది వాళ్ళ ఉనికికి ప్రమాదం అని కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే 2006 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అప్పుడు 2006లో ఎంత భారతీయుల జనాభా ఉందో ఇప్పుడు 4 రెట్లు పెరిగిపోయింది. అక్కడ భారతీయుల సంఖ్య పెరిగిపోతుంది. అక్కడ వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడబోతుందని చెప్పేసి ఈ రకమైన అభిప్రాయాలైతే అక్కడ వాళ్ళకొచ్చేసాయి. ఇది సహజంగా చాలా కంట్రీస్‌లో అక్కడున్న నెటిజన్స్ అంటే అక్కడున్న ప్రజలకైతే ఈ భావన చాలా మందిలో కలుగుతుంది. చాలా దేశాల్లో కలుగుతుంది. అలాగే భారతీయుల పట్ల ఇప్పుడు ఆస్ట్రేలియాలకు ఇదే కలిగింది. అంటే ఇమిగ్రేట్ అవుతున్నారు ఆస్ట్రేలియాకి భారతదేశం నుంచి చాలా మంది. సో, ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. సో, అది 2006 నుంచి కంపేర్ చేస్తే 4 రెట్లు పెరిగిపోయింది. సో, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది ఇమిగ్రేట్ అవుతున్నారు. ఇది ఆస్ట్రేలియాలో ఉన్న ఆస్ట్రేలియా వాసుల ఉనికి పైన ప్రమాదం పడే ఉంది. వాళ్ళకు ఉద్యోగ రీత్యా అన్ని రకాలుగా కూడా దెబ్బ పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ ఒక అస్తిత్వవాద భావనలోకైతే ఎళ్ళిపోవడం జరిగింది. అందుకోసమే దీన్ని ఇప్పుడే ఖండించాలి. ఇప్పుడే వీళ్ళపైన తిరుగుబాటు చేసి వాళ్ళని వెనక్కి పంపించేయాలని చెప్పేసి ఆ రకమైన భావనలో వాళ్ళు ఉండి ఇలా మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో అయితే ర్యాలీలు నిర్వహించడం జరిగింది. సో, ఈ ర్యాలీలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. చాలా ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాన నగరాలన్నిట్లో కూడా జరగడం జరిగింది. ఆ రకంగా వాళ్ళని వెనక్కి పంపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవే కాకుండా అంటే ఇలా సమూహ పరంగా కాకుండా కొన్ని పర్సనల్‌గా కూడా ఆస్ట్రేలియాలో గతంలో దాడులు జరిగాయి. అక్కడ కూడా జాతి వివక్ష వ్యాఖ్యానాలు వినిపించాయి. అవేంటో ఒకసారి చూసుకుంటే చరణ్‌ప్రీత్ సింగ్ అనే ఒక వ్యక్తి పైన కూడా దాడి జరిగింది. అంటే అది జస్ట్ పార్కింగ్ స్థలంకు సంబంధించిన ఒక వివాదంతో మొదలై అక్కడ ఉంటున్న ఆస్ట్రేలియా వాసులు మాత్రం జాతి వివక్ష కామెంట్స్ చేస్తూ అతని జాతిని అంటే భారతదేశాన్ని విమర్శిస్తూ అతని మీద దాడులు చేయడం జరిగింది. ఇది జాతి వివక్ష దాడిగానే అంటే పార్కింగ్ స్థలం వివాదంతో మొదలై జాతి వివక్ష వ్యాఖ్యానాలు చేయడంతో ఇది భారతీయుల పైన ఆస్ట్రేలియా వాసులు చేస్తున్న కామెంట్స్ గానే కనిపించాది. సో, ఆ విధంగా చరణ్ సింగ్ పైన దాన్ని కూడా చాలా మంది ఖండించేశారు. ఈ విధంగా జాతి వివక్ష కామెంట్స్ ఆ రకంగా దాడులు చేయడం సరికాదని కూడా చెప్పారు. ఆ తరువాత సౌరభ్ ఆనంద్ అనే వ్యక్తి పైన కూడా దాడి జరిగింది. ఇది దొంగతనం అనే ఒక ఉద్దేశంతో ప్రారంభమైనప్పటికీ ఇది కూడా దీని వెనకాల కూడా జాతి వివక్ష కారణాలే ఉన్నాయని చెప్పేసి కూడా వినిపించాయి. అంటే అపోజిట్‌లో ఉన్న వ్యక్తి ఇండియన్స్. సో, వీళ్ళు ఆస్ట్రేలియన్స్. అందుకోసం అని చెప్పేసి ఆస్ట్రేలియన్స్ ఇండియన్స్ కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఆ కామెంట్స్ చేయడం జరిగింది. జాతి వివక్ష కామెంట్స్. అంటే ఈ 2 దాడుల్లో కూడా జాతి వివక్ష కారణాలే ఉన్నాయి. వాళ్ళు ఇండియన్స్ కాబట్టి వాళ్ళు మా దగ్గరకొచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ మా ఉపాధి మీద దెబ్బ కొడుతున్నారన్న ఒక భావనలో అయితే ఆ కామెంట్స్ చేసినట్టుగా చెప్తున్నారు. సో, ఆహ్, అలా ఈ 2 ఘటనలు కూడా జాతి వివక్షతతో కూడుకున్నాయి కాబట్టి ఈ విధంగా హింసాత్మక దాడులకైతే భారతీయుల పైన జరగడం జరిగింది. ఇలా ఇద్దరి పైన దాడులు జరిగాయి. అయితే అదే విధంగా చాలా మంది ఈ విధంగా ఎమిగ్రేట్ అవుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. పెద్ద ఎత్తున దీన్ని వీళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయాలి. మనల్ని మనం కాపాడుకోవాలన్న భావనలో ఉన్న ఆస్ట్రేలియన్స్ ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనే పేరుతో ఇంతకుముందు చెప్పినట్టుగా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్, కాన్బెర్రా, అడిలైడ్, పెర్త్ వంటి చాలా ఆస్ట్రేలియా ప్రధాన నగరాల్లో ఈ ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్లాకార్డులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చేశారు.
మార్చ్ ఫర్ ఇండియా, మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటే మీరు ఆస్ట్రేలియా నుంచి వెనక్కి వెళ్ళిపోండి, మీ ఇండియాకి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వారు మీరు కాదు అంటూ ఆ విధమైన కామెంట్స్ చేస్తూ ఆ భారతీయుల మీద అయితే దాడులు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. దీనిపైన ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా స్పందించింది. ఈ విధంగా ఆహ్, జాతి వివక్ష కారణంతో ఈ విధంగా దాడులు చేయడం సరికాదని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ రకంగా ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని కాస్త సీరియస్‌గా అయితే తీసుకున్నాయి. సో, ఈ విధమైన ర్యాలీలు మేము ప్రోత్సహించమని కూడా చెప్పారు. అయితే దీనిపైన భారత్ నుంచి పెద్దగా ఎక్కడ కూడా రియాక్షన్ వచ్చినట్టుగా కనిపించలేదు. అయితే ఈ ర్యాలీని శ్రద్ధగా వాళ్ళు పరిశీలిస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అని ఒకసారి అబ్జర్వేషన్‌లో కూడా ఉంచారని కూడా చెప్తున్నారు. అలా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ మాత్రం సెప్టెంబర్ 5న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, అక్కడ ఆస్ట్రేలియా ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నాం. వాటిని కంట్రోల్‌లో తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇది భారత్ కూడా దీనిపైన దృష్టి సారించింది. ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో వాళ్ళు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇలా జాతి వివక్షకు సంబంధించి జరుగుతున్న గొడవ మాత్రమే ఆస్ట్రేలియాలో. అలా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల పైనైతే ఈ విధంగా దాడులు జరగడం జరిగింది. అక్కడ భారతీయులు మాత్రం కాస్త భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అసలేం జరుగుతుంది మా పైన ఈ దాడులు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక భయాందోళనలో కూరుకుపోయినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి వివక్షకు సంబంధించిన గొడవలు జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ అయితే వస్తున్నాయి. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయుల పైన ఈ విధంగా దాడులు అయితే జరిగాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ కూడా ఖండిస్తున్నాయి. మరి దీనిపైన ఇంకా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. మరి మున్ముందు ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. అంటే ఒకవైపు కొంతమంది వాళ్ళు కూడా ఆస్ట్రేలియన్స్ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అంటే 2006 నుంచి ఇప్పటి వరకు 4 రెట్లు అక్కడ పెరిగిపోయారంటే వాళ్ళ ఉనికిలో వాళ్ళకి కాస్త భయమైతే ఏర్పడుతుంది. వాళ్ళ ఉనికి ప్రమాదంలో ఉందన్న భావనలోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది కరెక్టే. వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడున్నా, ఎవరి దగ్గరైనా, ఎవరికైనా సరే వస్తాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్లేషకులు. సో, అలా ఈ జాతి వివక్షకు సంబంధించిన గొడవలైతే ఆగస్టు 31న పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటూ భారతీయులకు వ్యతిరేకంగా అయితే ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మరి చూడాలి దీనిపైన ఇంకా భారత ప్రభుత్వం ఎటువంటి డిసిజన్ తీసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు అక్కడ తీసుకుంటుంది, మరి ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? ఈ విధంగానే కంటిన్యూ అయితే వాళ్ళు అక్కడ ఎక్కువ కాలం కూడా ఉండలేరు. సో, భారత్‌కు రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో, అన్ని వదులుకొని రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మరి అలా వస్తారా? లేకుంటే అక్కడే ఉంటారా? ఇవన్నీ కూడా తెలియాల్సింది. ఏదేమైనా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయుల పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కాస్త భయం కలిగించే పరిస్థితులైతే నెలకొన్నాయి. మరి చూడాలి ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఎప్పుడు సార్ట్ ఔట్ అవుతుందో మనం కూడా వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ సో మచ్.